భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం మస్తు కృషి చేసిండని మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ అన్నాడు. బుధారము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని మేడ్చల్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించిండ్రు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శేఖర్ గౌడ్, నవీన్ రెడ్డి, రామస్వామి, మేడ్చల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ సాయి, విష్ణుచారి ఇంకింతమంది అందరు ఒకతాన కూడి అంబేద్కర్ గొప్పతనం గురించి చెప్పుకొచ్చిండ్రు. మేడ్చల్ మున్సిపాలిటీలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మరి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన రాసినటువంటి రాజ్యాంగం మరి చిన్న రాష్ట్రాల ఏర్పాటు కానీ మరి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కానీ మరి ఆయన స్ఫూర్తిలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి 10 సంవత్సరాలు పరిపాలించాడు ఈ తెలంగాణ రాష్ట్రం. మరి అంబేద్కర్ గారి ఆశయాల మేరకే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుపోయినారు. మరి రానున్న రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఈ రాష్ట్రం తర్వాత మరి ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కాబోతూ ఉంటారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం కానీ ఏదైనా మరి ఈరోజు మన రాష్ట్ర ప్రజలు ఈ 5 సంవత్సరాల్లో తెలుసుకుంటారు. మాకు ఆయన ఉంటేనే మంచిగా ఉంటుందని మరి ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఎన్నుకుంటారు. మరి ముఖ్యమంత్రి గారు కూడా అంబేద్కర్ గారి ఆశయాల మేరకు ఆనాడు అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నాడో మరి ఏదైతే కావాలని కోరుకున్నాడో అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా మంచి హోదాలో ఉండాలి, రైతే రాజు కావాలని ఆశయంతో ముందుకు పోతాం. ఈరోజు మన మేడ్చల్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి గౌరవ పార్టీ అధ్యక్షులు శేఖర్ గౌడ్ గారు కానీ విష్ణుచారి గారు కానీ మరి పార్టీ నాయకులందరం కూడా మరి ఆయన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన ప్రియతమ నాయకుడు పేదల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ నాయకులతో అందరం కూడా మా మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్ గారు, మా మున్సిపల్ సెక్రటరీ గారు విష్ణుచారి గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ రామస్వామి గారు, మరియు కోఆప్షన్ మెంబర్ నవీన్ రెడ్డి గారు మరియు మా కౌన్సిలర్స్ అందరూ కూడా మా కార్యకర్తల సమక్షంలో అందరూ కూడా బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి ఘనంగా జరుపుకుంటూ వాళ్ళ ఆశయాలకు కూడా మేమంతా కట్టుబడి ఉంటామని. జై అంబేద్కర్. మున్సిపల్ పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతోత్సవం జరుపుకోవడం జరిగింది. మరి యొక్క అంబేద్కర్ గారి యొక్క ఆశయాల మేరకు మరి ఆయన యొక్క భారత రాజ్యాంగాన్ని ఈరోజు మనం ఇంత స్వేచ్ఛంగా ఉన్నామంటే మరి ఆయన రాసినటువంటి యొక్క రాజ్యాంగాన్ని బట్టి మనము నడుస్తున్నాం. మరి ఇంకా ముందు కూడా ఆయన ఆశయాల మేరకే నడవాలని కోరుకుంటున్నాం. మరి కేసీఆర్ గారు చేసినటువంటి పరిపాలన కూడా ఆయన నీతిగా మరి ఆయన ఆశయాల మేరకే సాధిస్తుందో మరి మన జరిగినటువంటి విషయంలో మనము జీవించుకోలేకపోతున్నాం. ఎవరు కూడా ఇబ్బంది చెందకుండా ఉండి మరి అదేవిధంగా పార్టీకి కట్టుబడి మరి అందరం కూడా మరి రాబోయే రోజు కోసం మనం రేస్ చూసి మరి ఆశయాలను సాధిద్దామని కోరుకుంటున్నాం.